వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా ఆటోకు తాళ్లతో కట్టి గ్యాస్ సిలిండర్ను నెత్తిపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జీలు శివలింగ కృష్ణ, స్వర్గం రాజేశం మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మతం, దేవుడి పేరుతో ప్రజలను మభ్యపెట్టి సామాన్య ప్రజలపై నిత్యావసర ధరల భారాన్ని మోపుతోందని విమర్శించారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. డీజిల్ రేట్లు పెంచడంతోనే దానికి నిరసనగా గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆటో కార్మికులతో ర్యాలీ తీయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వము ఈరోజు డీజిల్ రేట్లు పెంచి సామాన్య ప్రజల మీద తీరని భారాన్ని లోపుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తుందంటే ఏం చేస్తుండో అని ప్రజలందరూ ఎదురు చూసిరు. కానీ ఏం చెప్పిండయ్యా, బంగారం కొనొద్దు, నూనె కొనొద్దు అని చెప్తా ఉన్నాడు. రేట్లు పెరిగినాయి, కొనొద్దు అని చెప్తా ఉన్నాడు. మాకు అనిపిస్తూ ఉంది రాను రాను బియ్యం రేట్లు పెరిగితే కూడా అన్నం తినొద్దని కూడా చెప్తాడేమో అని అనిపిస్తూ ఉన్నది. కానీ ఈరోజు సామాన్య ప్రజల పట్ల, కార్మికుల పక్ష, రైతుల పక్షాన వ్యతిరేకంగా మారింది భారత జనతా పార్టీ. పని లేదు, పెంచినటువంటి కొద్ది ధరకే వీళ్ళు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు, వికటింపులు చేస్తూ ఉన్నారు, మరి ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా మేము ఆ రోజే చెప్పినాం, ఇవాళ గ్యాస్ ధర పెంచుతాడు, రేపు డీజిల్ ధర పెంచుతాడు, పెట్రోల్ ధర పెంచుతాడు. ఆ రోజులలో 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి పెంచకుండా ఆగిండే తప్ప ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయినాయో వెంటనే తన ప్రకటన కొనొద్దు, డీజిల్ సేవ్ చేయాలని చెప్పేసి ఒక నినాదం తీసుకొని ప్రజలని వాళ్ళ మోసపూరితమైనటువంటి మాటలతో ఒక రకంగా వాళ్ళను తప్పుదారి పట్టిస్తూ ఉండని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీగా ఇవాళ కాదు, 100 ఏళ్ల నుంచి కూడా ప్రతి పైసా పెంచిన ప్రభుత్వాల మీద తిరగబడుతూ, నిరసనలు తెలియజేస్తూ, ధర్నాలు చేస్తూ, ప్రభుత్వాల మెడలు వంచిపించి ప్రజలతో మమేకమై ఇవాళ పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ పెంచినటువంటి ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా, దేశవ్యాపితంగా ఉద్యమాలు నిర్మించి ప్రజల కోసం, సామాన్యుల కోసం ఇవాళ పక్కన రైతులు బాధపడతా ఉన్నారు. పండించిన పంటకు మరి గిట్టుబాటు ధర లేదు. కల్లాలలో వర్షాలు పడి నాశనమవుతున్నటువంటి పంటలను చూడనటువంటి ప్రభుత్వాలు ఇవాళ డీజిల్ మీద, పెట్రోల్ మీద, సామాన్యుల మీద భారమే